ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను మీకు వీడియోలో చెప్తాను. సో చాలామంది నాకు కామెంట్తో చేస్తున్నారు, సో బ్రో మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో మీకు తెలిసిందే కదా దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో ముందుగా మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మరి యొక్క ఎగ్జామ్లో భాగంగా మరి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది బ్రో అని చెప్పి ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎప్పుడు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో 100% అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి. సో మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు ఇంకా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కనుక తొందరగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో నేను అన్నిటికంటే ముందు ఏది వచ్చినా కూడా అప్డేట్ అన్ని అందులోనే ఫాస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే కనుక టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు అక్కడ సెర్చ్ చేసినా కూడా మీకు మన ఛానల్ కనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఛానల్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో ఇక మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్టయితే ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి ఖచ్చితంగా మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఏంటి అంటే అక్టోబర్లో కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ అక్టోబర్లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఆ రకంగా అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఒకవేళ అక్టోబర్లో చేయని పక్షంలో మస్ట్ అండ్ షుడ్ గా నవంబర్ ఫస్ట్ వీక్ లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది జూలై మంత్ అనమాట. ఆల్మోస్ట్ జూలై మిడ్ వరకు వచ్చేసినాము. ఇది జూలై, నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. సో మొత్తంగా చూసుకున్న ఇంచుమించు 90 డేస్ మనకు టైం అయితే ఉంది. 90 డేస్ ఈక్వల్ టు 4208 పోస్టులు. సో ఈ యొక్క సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కొంచెం హైగా చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఏ రకంగా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను గతంలో వీడియోస్ అయితే చేశాను. మీరు చూడకపోతే మీకు మరొకసారి చూడండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో కంపల్సరీ మీరు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ ఇంకా తెలియకపోతే కనుక, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోతే కనుక ఆ వీడియో చూసి అయితే స్టార్ట్ అయితే చేయండి. ఇప్పటికీ మించిపోయిందే లేదు, మంచి టైమే. 90 డేస్ అనేది కూడా చిన్న విషయం కాదు, చాలా మంచి టైమే. కాబట్టి అభ్యర్థుల యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అది 4000 పోస్టులు ఉండని, 40,000 పోస్టులు ఉండని, అందులో ఒక పోస్టు నాది అని చెప్పేసి మీకు ప్రిపరేషన్ అనేది ఉండాలి. మీరు అలా ఉంటేనే ఉద్యోగం అయితే సాధించగలుగుతారు. మరి కట్ ఆఫ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందంటే, కట్ ఆఫ్ని పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ కట్ ఆఫ్ డస్ నాట్ ఏ మ్యాటర్. ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి. ప్రజెంట్ ఎగ్జామ్లో నేను ఏ రకంగా హై స్కోర్ చేయాల్సి ఉంటుంది అనేటటువంటి విషయం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆర్పిఎఫ్కు మీరు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఎగ్జామ్ మీద మీరు ఎంత ఫోకస్ పెడతారో అట్ ద సేమ్ టైం దానికంటే 2 ఇంతలు ఫిజికల్ టెస్ట్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్కి వచ్చేసి 5 నిమిషాల 45 సెకండ్ల లోపు మీరు 1600 మీటర్ల రన్నింగ్ని కంప్లీట్ చేయాలంటే అది ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఆ యొక్క ప్రిపరేషన్ అనేది, ఆ యొక్క స్ట్రాటజీ అనేది ఎగ్జామ్ తర్వాతనే ప్రాక్టీస్ చేస్తా అంటే మీకు అస్సలకే ప్రాక్టీస్ కాదు. మీరు ఇప్పటి నుంచే, ఇంకా ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తుంటే బాగుంటుంది. ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా మీరు ఇప్పటి నుంచే మీ స్టడీని, మీ యొక్క ఫిజికల్ టెస్ట్ని మీరు ప్రాక్టీస్ చేసినా కూడా మీరు కొంచెం గిట్టన్ అవ్వడానికి కొంచెం ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో ఎస్ఐకి వచ్చేసి 6 నిమిషాల 20 సెకండ్లు, కానిస్టేబుల్కి వచ్చేసి 5 నిమిషాల 45 సెకండ్ల లోపు ఈ యొక్క 1600 మీటర్ల రన్నింగ్ని మీరు పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి అది ఎంత కష్టమైనటువంటి సన్నివేశమో మీ అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. సో తెలియకపోతే కనుక ఒకసారి ఆర్మీ రన్నింగ్ గురించి అయితే తెలుసుకోండి. అది ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. సో ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మొత్తంగా చూసుకుంటే ఎగ్జామ్కి ఇంకా 90 రోజుల సమయం అయితే ఉంది. ఈ యొక్క సమయాన్ని సక్రమంగా సద్వినియోగం అయితే చేసుకోండి. సో ఎవరైతే ఇప్పటికీ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఆల్రెడీ నా ప్రిపరేషన్లో నేను ఉన్నాను, ఆల్రెడీ నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా బ్రో అని చెప్పేసి ఎవరైతే ఉంటారో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ చూసి కూడా ఇంకా మొదలు పెట్టని వాళ్ళైనా ఇప్పటికైనా మొదలు పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట, ఆర్పిఎఫ్ గురించి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. మరొక చిన్న విషయం ఏంటి అంటే, మీరు ఇంకా ఎస్ఎస్సి ఎంటీఎస్కి మీరు అప్లై చేయకపోతే కనుక తొందరగా అప్లై చేసుకోండి. మనకు డెడ్ లైన్ అనేది దగ్గర పడుతుంది. సో లేట్ అయితే కనుక మీకు సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూసి తొందరగా అప్లై అయితే చేసుకోండి. సో ఇదన్నమాట, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎవరైతే ఇండి వరకు చూసారో, ఇండి వరకు వీడియో చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సదా మీ సేవలో జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.